హాయ్ అందరికీ, మా కర్రీ ఏమనేది చూపిస్తాను వచ్చేయండి. ఆలు పిడుపు చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఆలు పిడుపు కుక్కర్లో అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిడుపు కింద చేసుకుందాం మనం. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, పోపులు. ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వీటెక్కిపోయింది. పోపులన్నీ వేసేసుకుందాం. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఎక్కువ ఉల్లిపాయలు పడతాయండి, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఆలు పిడుపు. ఉల్లిపాయలు వేసేసుకుని బాగా వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకుందాం, త్వరగా వేగిపోతాయి. నేను ముందులో ఉప్పు వేసాను. ఉల్లిపాయలు బాగా వేగిపోతాయి, బాగా వేసుకోవాలి ఎర్రగా. ఇది వేగేటప్పటికి టైం పడుతుంది, ఉల్లిపాయలు వేగేటప్పటికి. ఈలోగా మనం ఒక్కో దుంపని పిడుపుకిని చేసుకుందాం. ఒక్కో దుంప ఇలా మెత్తగా పిసికేసుకోవాలి. ఇలా అన్నీ మెత్తగా తీసుకోవాలి. పిడుపు, ఆలు పిడుపు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక పక్క అయితే చారు కూడా పెట్టానండి, చారు కూడా మరగాలి. మనకి ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి. పసుపు వేసుకుందాం, కొంచెం పసుపు, లైట్గా కారం కొంచెం వేద్దాం. ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాం, అందుకని కారం. ఆలు పిడుపు అయితే వేసేసుకుందాం. మొత్తం చక్కగా ఇలా వేసేసుకుని అంతా వేసేసుకోవాలండి. వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇలాగా పిడుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పక్క చారు కూడా మరిగిపోతుందండి. చిన్న మంట పెట్టేసుకుందాం. దీనికి కూడా తాలింపు వేసుకోవాలి. మనం మంచిగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారాలు అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఆలు పిడుపు అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆలు పిడుపు అయితే రెడీ అయిపోయింది. చారు బాగా మరిగిపోయింది. చింతపండు, బెల్లం వేసి చేస్తున్నానండి. చారు సూపర్ టేస్టీగా ఉంటుంది. మరిగిపోయింది, కట్టేద్దాం. తాలింపు అయితే వేసుకుందామండి. ఆవాలు, ధనియాలు, కొన్ని మిరియాలు, వాము, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలండి. చారులో చాలా బాగుంటుంది. మనకి బెల్లం, చింతపండుతో చారు సూపర్గా ఉంటుంది. తాలింపు కూడా బాగా వేస్తున్నాం కదా, బాగుంటుంది టేస్ట్. మనకి పోపు అయితే ఎగిపోయిందండి. చారులో వేసుకుందాం. గ్యాస్ కట్టేసాము. మనకి చారు కూడా బాగా మరిగిపోయింది. మంచి టేస్టీగా ఉందండి. చారు టేస్టీగా ఉన్నట్టు అనిపించేస్తుంది. స్మెల్లే బాగుంది. చింతపండు చారు, బెల్లం వేసి